ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో ఏ సమయంలో దీపాలను వెలిగించాలి, ఏ సమయంలో పొరపాటున కూడా దీపారాధన చేయకూడదు, దీపాలను నూనె లేదా నెయ్యి దేంతో వెలిగించాలి, దీపం ఎటువైపు పెట్టి వెలిగించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ సంప్రదాయం ప్రకారము కార్తీక మాసంలో దీపారాధనకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో కోటి దీపోత్సవము, లక్ష దీపోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం దీపం పరబ్రహ్మ స్వరూపం. దీనికి పాపాలను ప్రక్షాళన చేసే శక్తి ఉంటుంది. అంతేకాదు మన ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా సహాయపడుతుంది. కేవలం సానుకూల శక్తినే ప్రవహింపజేస్తుంది. అందుకే దీపం లేని ఇంటిని ప్రాణం లేని శరీరంగా భావిస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారము దీపారాధన చేసేవారు కేవలం మట్టితో తయారు చేసిన ప్రమిదల్లోనే జ్యోతిని వెలిగించాలి. ఎందుకంటే మన శరీరం పంచభూతాలకు లోబడి ఉంటుంది. ప్రమిద కూడా మన శరీరానికి ప్రతీకగా ఉంటుంది. అంతేకాదు దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా పరిగణిస్తారు. దీపారాధన చేసే సమయంలో మనలో చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. చాలామంది దీపాన్ని వెలిగించే ముందు ప్రమిదలో ఒత్తు వేసి ఆ తర్వాత నూనె లేదా నెయ్యిని పోస్తుంటారు. అయితే అలా కాకుండా దీపాన్ని వెలిగించడానికి ముందే నూనె లేదా నెయ్యి వేసి ఆ తర్వాత ఒత్తులను వేయాలి. స్టీలు పాత్రలో దీపాన్ని ఎప్పటికీ వెలిగించకూడదు. దీపాన్ని వెలిగించే సమయంలో అన్ని దీపాలను అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ముందుగా ఒక దీపాన్ని వెలిగించి ఆ తర్వాత ఒక దీపం నుండి మరో దీపాన్ని వెలిగించాలి. ఏకహారతి ప్రత్యేకంగా ముందుగా వెలిగించి ఉన్న జ్యోతి ద్వారానే అన్ని దీపాలను వెలిగించాలి. దీపారాధన దేవుని విగ్రహం లేదా దేవతా మందిరం ముందు తూర్పు లేదా ఉత్తరం వైపున చేయాలి. తూర్పు దిక్కు సూర్యుడికి సూర్యోదయానికి సంబంధించినది. మరి ఉత్తరం దిక్కు ఐశ్వర్యము శుభం కోసం సూచించబడుతుంది. దీపారాధన చేసేటప్పుడు ఆ దిశలో దేవుని విగ్రహము లేదా చిత్రపటం ఉంచి ఆపై దీపం వెలిగించాలి. దీపారాధన ఎక్కువగా మహిళలనే చెయ్యాలని శాస్త్రాలలో పేర్కొనబడింది. కందుల దీపాలను వెలిగించేవారు అందులో 5 ఒత్తులు ఉండేలా చూసుకోవాలి. ఇందులో ఒక్కో ఒత్తికి ఒక్కో అర్థం ఉంది. తొలి ఒత్తి భర్తకు, తమ పిల్లల క్షేమం కోసము. రెండో ఒత్తి కుటుంబ సభ్యుల క్షేమం కోసము. మూడో ఒత్తి సోదర సోదరీమణుల క్షేమం కోసము. నాలుగో ఒత్తి ధర్మానికి ప్రతీకగా. ఐదో ఒత్తి తమ వంశ పురోగతికి ప్రతీకగా పరిగణిస్తారు. దీపారాధనలో ఎన్ని ఒత్తులు ఉండాలో తెలుసుకుందాము. దీపారాధన చేసేవారు తప్పనిసరిగా 2 ఒత్తులు ఉండేలా చూసుకోవాలి. జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే వినాయకుని అనుగ్రహం లభిస్తుంది. దుష్ట శక్తుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. పసుపు రంగు బట్టలు ధరించి దీపారాధన చేయడం వల్ల జ్వరం, ఉదర వ్యాధులు, కామెర రోగం నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్తీక మాసంలో దీపారాధన ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు. కేవలం సూర్యోదయ సమయంలో మాత్రమే దీపారాధన చేయాలి. ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్య వేళల్లో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. మధ్యాహ్నము 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే సాయంత్రం 6 తర్వాత దీపారాధన చేయాలి.